అర్జున్ నటించిన తాజా సినిమా డీజే దువ్వాడ జగన్నాథంకు అంత గొప్పగా రివ్యూలు రాలేదు. డివైటాక్ వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూలు సాధిస్తుండడం అటు విమర్శకులను ఇటు సినీ పండితులను విస్మయానికి గురిచేస్తోంది. నెగిటివ్ రివ్యూలు, యావరేజ్ మౌత్ టాక్ సినిమా వసూళ్లపై ప్రభావం చూపించవచ్చునని భావించారు. కానీ బాక్సాఫీస్ వద్ద డీజే జోరు ఇది తప్పని ప్రూవ్ చేసింది. ఈ సినిమా తొలి రోజే ప్రపంచవ్యాప్తంగా కళ్లు చెదిరే రీతిలో 33 కోట్ల గ్రాస్ ను వసూళ్లు చేసిందని సమాచారం. మొత్తానికి తొలి వారం ముగిసేలోపు డీజే 100 కోట్ల మార్కును చేరుకోవచ్చునని భావిస్తున్నారు. అమెరికాలో ఈ సినిమా తొలి రోజు వసూళ్లలో సల్మాన్ ఖాన్ ట్యూబ్ లైట్ ను అధిగమించడం సినీ వర్గాలను ఆశ్చర్యంలో ముంచెత్తింది. డీజే బన్నీ కెరీర్ లోనే అత్యుత్తమ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డులను కొల్లగొట్టింది. గబ్బర్ సింగ్ తో స్టైలిష్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న హరీష్ శంకర్ తో కలిసి బన్నీ చేసిన తొలి సినిమా ఇది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా 3000కు పైగా థియేటర్స్ లో విడుదలైంది. 2 వారాల పాటు ఈ సినిమాకు గట్టి పోటీ లేకపోవడంతో రానున్న రోజుల్లోనూ డీజే వసూళ్ల జోరుకు అడ్డు లేకపోవచ్చునని భావిస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.